Welcome to our channel MPC Foundation Academy. Welcome to our channel MPC Foundation Academy. In this video, we will discuss about the physics subject, foundation class, measurement and motion. Subtopic is measurement of time from class 6th to 10th. Now we will start our video. In this video, we will discuss about the measurement of time. See here, measurement of time. What is the definition of time? Time is nothing but what here? The interval between two events is called time. The interval between two events is called time. టైం అంటే ఏంటంటారు? రెండు ఇంటర్వెల్స్ మధ్యలో ఉండేటువంటి ఒక రెండు సంఘటనల మధ్య ఉండేటువంటి ఒక ఇంటర్వెల్ని మనం ఏమంటున్నాడు? టైం అని చెప్తున్నాడు. We measure time with the help of mean solar day. By the help of mean solar day, we can determine the time. Mean solar day. What is mean by mean solar day? Mean solar day ప్రకారం మనము టైంని మెజర్ చేస్తాం అనే విషయాన్ని చెప్తున్నాడు. మరి మీన్ సోలార్ డే అంటే ఏంటంటే, మీన్ సోలార్ డే నథింగ్ బట్ టైమ్ టేకెన్ బై ద ఎర్త్ టు కంప్లీట్ వన్ రొటేషన్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ mean solar day. Okay, the time taken by the earth to complete one rotation about its axis is called mean solar day అంటున్నాడు. మీన్ సోలార్ డే అంటే భూమి తన చుట్టూ, తన అక్షం చుట్టూ తాను వన్ టైం తిరగడానికి పట్టేటువంటి సమయాన్ని మనము మీన్ సోలార్ డే అని చెప్తాం. అది అప్రాక్సిమేట్గా ఎంతకి ఈక్వల్? 24 అవర్స్కి ఈక్వల్. ఓకే, మనం మీన్ సోలార్ డేని ఆధారంగా చేసుకొని టైంని మెజర్ చేస్తాం. మరి మీన్ సోలార్ డే అంటే ఏంటంటే, భూమి అనేది, ఎర్త్ అనేది తన యాక్సిస్ చుట్టూ తను వన్ టైము రొటేట్ చేయడానికి పట్టేటువంటి టైంని మనం ఏమంటాం? మీన్ సోలార్ డే అని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ టైం. నెక్స్ట్ వాట్ ఇయర్? ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ టైం. సిజిఎస్లో కానీ, సిజిఎస్లో, ఎఫ్పిఎస్లో, ఎస్ఐ సిస్టంలో, ఎంకేఏ సిస్టంలో అన్ని యూనిట్స్లో సేమ్ టైప్ ఆఫ్ యూనిట్స్ని కలిగి ఉన్నది. వన్ అండ్ ఓన్లీ క్వాంటిటీ, ఫిజికల్ క్వాంటిటీ, అదేంటది టైము. మరి అన్ని సిస్టమ్స్లలో సేమ్ యూనిట్స్ కలిగి ఉంటుంది. మరి ఆ యూనిట్ ఏంటంటే సెకండ్. సెకండ్ ఈజ్ ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ టైం. ఓకే, ఎస్ఐ యూనిట్లో కానీ, ఎంకే అన్నిట్లలో టైంకు యూనిట్ ఏంటిది? సెకండ్. ఓకే, ఈ సెకండ్తో పాటు స్పెషల్ యూనిట్స్ ఆఫ్ టైం ఆల్సో ఇస్ దేర్. అపార్ట్ ఫ్రమ్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ టైం, దట్ ఈజ్ సెకండ్, అదర్ స్పెషల్ యూనిట్స్ ఆల్సో అలౌడ్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా ఏమంటున్నామంటే, ఈ సెకండ్స్తో పాటు ప్రపంచవ్యాప్తంగా మిగిలినటువంటి టైంకు ఉండేటువంటి యూనిట్స్ని కూడా మనము అలౌడ్ చేస్తున్నాము. ఫర్ కన్వీనియన్స్ ఇన్ ఏ డైలీ లైఫ్ యాక్టివిటీస్. మన డైలీ లైఫ్ యాక్టివిటీస్ గురించి మనం కొన్ని వేరే స్పెషల్ యూనిట్స్ని కూడా వాడుతూ ఉన్నాము అనేది మనకి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? సి హియర్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టైమ్ ఈజ్ సెకండ్. వీ కెన్ యూజ్ అనదర్ స్పెషల్ యూనిట్స్ ఆల్సో ఇన్ అవర్ వరల్డ్ వైడ్. ఓకే, ఫర్ అవర్ డైలీ లైఫ్ సిచ్యువేషన్స్. For example, how much time do you spend in your class or in your school? In your school, you have to spend how much time? When you are calculated that one, the answer expressed in seconds is inconvenience. Okay, అట్లాంటి ఆన్సర్ని మనం స్కూల్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నామంటే దాన్ని సెకండ్స్లో చెప్పడం ఇబ్బంది కదా. మరి ఎట్లా చెప్పాలి? 8 × 60 × 60 ఎంత అవుతుంది? 28,800 సెకండ్స్ అవుతుంది. 28,800 సెకండ్స్ అనేది ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది కదా. కాబట్టి మనం దానికి ఏం చేయాలి? ఇట్ ఈజ్ కన్వీనియంట్ టు ఎక్స్ప్రెస్ ద 8 అవర్స్. నేను సింపుల్గా 8 అవర్స్ ఉంటా అని చెప్పొచ్చు. అవునా కదా? 8 అవర్స్ ఉండడం చెప్తామనేది ఈజీగా కదా. ఫర్ ఎగ్జాంపుల్, మన టైం అంటే 60 సెకండ్స్లో కొలుస్తాం కాబట్టి ఇక్కడ 1 మినిట్ అంటే ఎంత? 60 సెకండ్స్. 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెకండ్స్? 60 సెకండ్స్. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ మినిట్స్? 60 మినిట్స్. 1 డే ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ అవర్స్? 24 అవర్స్. 1 ఇయర్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ హౌ మెనీ డేస్? 365 days. 1 decade is equal to how many years? 10 years. 1 century is equal to 10 decades or 100 years. 1 millennium is equal to 10 centuries. 1 millennium is equal to 10 century. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇవన్నీ కూడా టైంకు మనం కొలిచేటువంటి స్పెషల్ యూనిట్స్. 1 minute is equal to how many seconds? 60 seconds. 1 hour is equal to how many minutes? 60 minutes. 1 day is equal to 24 hours. 1 year is equal to approximately 365 days. ఇది అందరికీ తెలిసి ఉంటుంది ఇప్పటిదాకా. ఇక్కడ డికేడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఇయర్స్? 10 years. 1 century ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డికేడ్స్? 10 decades. 10 × 10 హౌ మచ్? 10 ఇంటూ డికే అంటే మళ్ళీ 10 years కాబట్టి 10 × 10 years
ఈజ్ ఈక్వల్ టు 100 years. సెంచరీ అంటే ఎన్ని ఇయర్స్? 100 years. మిలీనియం అంటే 10 centuries. 10 centuries అంటే 10 into 1 century అంటే ఎంత? 100 years. 10 into 100 ఎంత? 1000. ఓకే, మిలీనియం ఈజ్ ఈక్వల్ టు 10 centuries అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. డివైజెస్ ఫర్ మెజరింగ్ టైం. డివైజెస్ ఫర్ మెజరింగ్ టైం. మరి మన టైంని కొలవాలంటే కొన్ని డివైస్ కావాలా వద్దా, పరికరాలు కావాలా వద్దా? మరి ఏమేమి పరికరాలతో మనం టైంని కొలుద్దాం అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ని మీరు క్లియర్గా 1 by 1 వాచ్ చేయండి. దీని కొరకు మీకు ప్లేలిస్ట్లో నేను అన్ని వీడియోస్ని సబ్జెక్ట్ వైజ్, క్లాస్ వైజ్, సెక్షన్ వైజ్, మీడియం వైజ్ నేను క్లియర్గా పొందుపరిచాను. అవన్నిటిని మీరు యూజ్ చేసుకొని మీరు ఈజీగా 1 by 1 రెగ్యులర్గా ఫాలో అయిపోయి మీకు మంచి ఫౌండేషన్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరియు ఈ మన ఛానల్ గురించి మీరు మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్ సర్కిల్ అందరికీ కూడా మీరు షేర్ చేస్తే నాకు ఛానల్కి నాకు మీరు ఒక మంచి రీఇన్ఫోర్స్మెంట్ ఇచ్చినట్టయితుంది. నేను ఇంకా మంచి ఎనర్జెటిక్ వీడియోస్ ఎనర్జీతోని మంచి వీడియోస్ చేయడానికి ప్రయత్నం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఈ మధ్యలో నాకు పేరెంట్స్ చెప్తున్నారు, ఓన్లీ బైలింగ్వల్ వీడియో చూసి ఇంగ్లీష్ మీడియం వీడియోని నెగ్లెక్ట్ చేస్తున్నారు సార్ అని. అది చాలా రాంగ్ అండి. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒకసారి మనము చదివితే ఒకసారి విన్నా కూడా మనకు సరిగా అది అప్పుడు మందం గుర్తుంటుంది, దాని కాన్ఫిడెన్స్ రాదు మనకి. అంటే మనకు రీసెర్చ్ ప్రకారం 6 times ప్రాక్టీస్ చేయాలని ఉంటుంది. మరి 6 times అంటే మీరు ఒకటేసారి విని వదిలేస్తే అది మనకి మళ్ళీ గుర్తు రావడం కష్టమైపోతుంది. క్లారిటీ ఉండదు, మెయిన్గా గుర్తున్నట్టు ఉంటుంది కానీ పర్ఫెక్ట్గా క్లారిటీ ఉండదు. అదే మీరు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. దాని గురించి మీరు ఏం చేయండి అంటే, ఖచ్చితంగా బైలింగ్వల్ చూడండి, ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీడియం కూడా వీడియో చూడండి. లీజర్ టైంలో మళ్ళీ దాన్ని రిపీట్ కూడా చేసుకోండి. ఓకే, నెక్స్ట్ డివైజెస్ ఫర్ మెజరింగ్ టైం. ఇన్ యాన్షియంట్ డేస్ వాటర్ క్లాక్, శాండ్ క్లాక్, సన్ డయల్ ఎట్సెట్రా వర్ యూజ్డ్. ప్రాచీన కాలంలో అంటే పాతకాలంలో వాటర్ క్లాక్ని, శాండ్ క్లాక్ని మరియు సన్ డయల్ని, వాటిని మూడింటిని మనము అప్పుడు యూజ్ చేసినాం. దేని గురించి? టైంను మెజర్ చేయడానికి ఆ టైంలో మనము యూజ్ చేసినాం. నెక్స్ట్ పెండులం క్లాక్స్ ఆల్సో స్టిల్ ఇన్ యూజ్. అప్పుడు యూజ్ చేసినాం పెండులం క్లాక్ను, ఇప్పుడు కూడా యూజ్ చేసినాం. మనం చూస్తుంటాం అప్పుడప్పుడు గంట కొడుతుంది అటు ఇటు తిరుక్కుంటూ కింద. అది ఆసిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది. 1 oscillation ఈజ్ ఈక్వల్ టు 2 seconds. ఆ ఒక ఆసిలేషన్ చేసిన దాని ప్రకారం దానికి క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది. ఇప్పటికి కూడా మనము చూడవచ్చు పెండులంని. నెక్స్ట్ ఏ స్టాప్ క్లాక్ అండ్ ఎలక్ట్రానిక్ స్టాప్ వాచ్ ఈజ్ మోర్ యాక్యురేట్ వెన్ కంపేర్డ్ టు స్టాప్ క్లాక్ అండ్ స్టాప్ వాచ్ అప్ టు 0.01 seconds. స్టాప్ క్లాక్ తెలుసు మనకి, స్టాప్ వాచ్ కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టాప్ వాచ్ వచ్చేసినాయి. ఎలక్ట్రానిక్ స్టాప్ వాచ్ మన మొబైల్లో కూడా ఉంటున్నాయి. ఎలక్ట్రానిక్ స్టాప్ వాచ్ ఏం చేస్తుందంటే, స్టాప్ క్లాక్ కన్నా కూడా ఎలక్ట్రానిక్ స్టాప్ వాచ్ అనేది చాలా యాక్యురేట్గా పనిచేస్తుంది. బై యూజింగ్ ద ఎలక్ట్రానిక్ స్టాప్ వాచ్ వీ కెన్ మెజర్ ద అప్ టు 0.01 seconds. అంటే సెకండ్లో 100th ప్లేస్ని కూడా మనము మెజర్ చేయొచ్చు. అంటే సెకండ్లో 1/100th సెకండ్ కూడా మనము మెజర్ చేయొచ్చు బై యూజింగ్ ద ఎలక్ట్రానిక్ స్టాప్ వాచ్. ఎలక్ట్రానిక్ స్టాప్ వాచ్తోని మనము ఇవన్నీ ఇంత తక్కువ సెకండ్లో కూడా 100th ప్లేస్ని మనము కనుగొనవచ్చు అనే విషయాన్ని చెప్తున్నాను మనకి ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ దిస్ వాచ్ డస్ నాట్ హ్యావ్ ఏ మినిట్ అండ్ సెకండ్ టైం. మరి ఈ ఎలక్ట్రిక్ స్టాప్ వాచ్ అనేది ఇక్కడ మినిట్స్ ముళ్ళు కానీ, మినిట్స్ హ్యాండ్ కానీ, సెకండ్ హ్యాండ్స్ కానీ అది ఉండదు, దానిలో ఏముండదు. ఎలక్ట్రానిక్ వాచెస్ ఆర్ యూజ్డ్ టు మెజర్ ద టైమింగ్స్ ఆఫ్ అథ్లెటిక్ యాక్టివిటీస్. దీస్ వాచెస్ కెన్ మెజర్ విత్ అన్ యాక్యురసీ ఆఫ్ 100th part of a second. ఇప్పుడే చెప్పినాం మనం. మరి ఎలక్ట్రానిక్ వాచెస్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాం మనము అంటే, రన్నింగ్ కాంపిటీషన్లో అథ్లెటిక్ యాక్టివిటీ చేస్తారు కదా, అట్లాంటి వాటిలలో మనము రన్నింగ్ కాంపిటీషన్లో ఇట్లాంటి వాటిని మనము యాక్యురేట్గా మెజర్ చేయడానికి ఎలక్ట్రానిక్ వాచెస్ని మనమైతే యూజ్ చేస్తూ ఉంటాం. ఎలక్ట్రానిక్ వాచెస్ మనం ఏం చేస్తుంటాం? యూజ్ చేస్తూ ఉంటాం. బై యూజింగ్ ద ఎలక్ట్రానిక్ వాచెస్ వీ కెన్ మెజర్ ద 1/100th సెకండ్. మరి ఎలక్ట్రానిక్ వాచెస్ని యూజ్ చేసి మనము 1/100 అంటే ఒక సెకండ్లో 100 పార్ట్ను కూడా మనము క్లియర్గా మెజర్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూడండి అటామిక్ వాచెస్. నెక్స్ట్ వాట్ ఇయర్ దిస్ వాచ్ డస్ నాట్ హ్యావ్ మినిట్ అండ్ సెకండ్స్ హ్యాండ్. ఎలక్ట్రిక్ వాచ్ దేన్ని యూజ్ చేస్తాం? అథ్లెటిక్ యాక్టివిటీస్కి యూజ్ చేస్తాం. ఇది యాక్యురసీ ఎంత? 100th part of a second. 100th part of a second అని చెప్తాం మనం. నెక్స్ట్ అటామిక్ వాచెస్. నెక్స్ట్ ఏంటంటే అటామిక్ వాచెస్.
అటామిక్ వాచెస్ అంటే చాలా పవర్ఫుల్ ఇవి. వీటిని అటామిక్ వాచెస్ ఆర్ యూజ్డ్ ఫర్ సైంటిఫిక్ పర్పస్. మనము సైంటిఫిక్ పర్పస్ మనం దీన్ని యూజ్ చేస్తాం. దీస్ ఆర్ యాక్యురేట్ అప్ టు 10 millionth పార్ట్ ఆఫ్ ఏ సెకండ్. మామూలుగా ఎలక్ట్రానిక్ స్టాప్ వాచ్ని యూజ్ చేసి మనము 1/100th పార్ట్ని ఫైండ్ అవుట్ చేస్తాం సెకండ్లో. మరి అటామిక్ వాచెస్ని ఉపయోగించి 10 million, మిలియన్ అంటే 10 lakhs, 10 million అంటే 1 crore మన భాషలో. అంటే సెకండ్లో 1 crore పార్ట్ని కూడా మనము డిటర్మైన్ చేయొచ్చు. మరి అటామిక్ వాచెస్ అంటే అర్థం చేసుకోండి, అటామిక్ వాచెస్ అనేది ఎంత పవర్ఫుల్గా, ఎంత యాక్యురేట్ మెయింటైన్ చేస్తే అనేది చూద్దాం. ఓకేనా? చూడండి, అటామిక్ వాచెస్ ఆర్ యూజ్డ్ ఫర్ సైంటిఫిక్ పర్పసెస్. బై యూజింగ్ ద అటామిక్ వాచెస్ వీ కెన్ డిటర్మైన్ ద 10 millionth పార్ట్ ఆఫ్ సెకండ్. 10 millionth part of second also we can measure. Okay na? Next one question they give. Observe column A and column B. In column A said Kelvin, time, temperature. Column B said hotness, temperature, second. Okay, Kelvin is the unit of temperature. Kelvin is the unit of temperature. Okay. Time, what is the units for time? Second. Okay. Temperature means nothing but degree of hotness or coldness. Degree of hotness or coldness is called temperature. Next ఈ వీడియో తర్వాత నెక్స్ట్ అదే ఉంది మీకు. ఏముంది అంటే అదే టెంపరేచర్నే ఉంది. మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది లాస్ట్ టాపిక్. తర్వాత మోషన్ స్టార్ట్ అవుతుంది, మనకి మోషన్ అనే లెసన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇంకొక 2-3 వీడియోస్ లోపల మెజర్మెంట్ అనేది క్లోజ్ చేస్తా, కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చెప్పేసి. ఓకేనా? ఇది మనకు సంబంధించినటువంటి మెజర్మెంట్ ఆఫ్ టైం అనేటువంటి టాపిక్. ఓకే, మీరు దీన్ని రిపీటెడ్గా చూడండి, చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.